శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినాధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వివేక చూడమణి ద్వితీయ భాగం 330 నుండి 338 వరకు ఇవాళ 9 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇందులో దీని సారాంశం ఏమిటంటే, ఈ 9 శ్లోకాల యొక్క సారాంశం ఏమిటంటే, ఉన్న ఏకైక సత్యంలో అనేకత్వం లేదు, ఉన్నది ఒక్కటే. దానికి భిన్నంగా అనేకంగా ఉన్న ఏ వస్తువైనా సరే మిథ్యా అని నిరూపిస్తాడు ఇక్కడ ఈ 9 శ్లోకాల్లోని. జీవతో యస్య కైవల్యం విదేహే చ స కేవలః యత్కించిత్ పశ్యతో భేదం భయం బ్రూతే యజుశ్రుతి. రుక్మిణి గారికి సమాధానం ఇక్కడ వచ్చేసింది మొదటి శ్లోకంలోనే. యత్కించిత్ పశ్యతో భేదం, భేదము ఇంత పిసరైనా సరే చూపిస్తే, ఒక దేవుడికి ఇంకో దేవుడికి, ఇంకో జ్ఞానానికి ఇంకో జ్ఞానానికి, ఇంకో గురువుకి ఇంకో గురువుకి, వాడికి భయం తప్ప జీవితంలో ముక్తి ఎప్పుడూ లభించదు. జీవించి ఉన్నప్పుడు కూడా ఎవరైతే కేవలంగా ఉంటారో, కేవలస్య భావ కైవల్య. కేవలస్య భావం అంటే ఏకాంతముగా తనలో తాను అన్య భావాలు లేకుండా, సంకల్ప వికల్పాలు లేకుండా నీలో నువ్వు ఏకత్వం అనుపస్థితిగా ఉండే స్థితి ఉంటారో అట్టివారే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నిజంగా కేవలంగానే ఉంటారు, అంటే ముక్తులై ఉంటారు. ఈ భావం ఉన్నవాళ్లకే. శరీరం వదిలేసిన తర్వాత విదేహ ముక్తి అంటారు దీన్ని. దేహం వదిలిన తర్వాత ముక్తి వస్తే విదేహ ముక్తి. బ్రతికుండగానే జ్ఞానం కలిగితే జీవన్ముక్తి. ఏమాత్రం భేదభావాన్ని చూపినా అట్టి వారికి భయం తప్పదని యజుర్వేదము స్పష్టముగా చెప్తోంది. ఏ మహాత్ముడైతే శరీరంలో జీవించి ఉండగానే ఏకత్వ స్థితిని అనుభవించగలుగుతాడో అతడు మాత్రమే శరీర పతనానంతరం కూడా ఏకత్వంలో స్థితుడై ఉంటాడు. ఏకత్వంలో అక్కడ అర్థం ఏంటి తెలుసుండి. ఏకంగా అన్యభావరహితంగా ఏకత్వంలో తన ఆత్మలో, అది దాని అర్థం. ఏకంగా ఏకత్వం అనుభవించిన వాడు. ఏమండి, శరీర పతనానంతరము అతడే సత్యంగా మారిపోతాడు. అతడికి భిన్నంగా సత్యం అనే వస్తువు ఉండదు. తనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఏమండి, ఇదే సత్యం, దిస్ ఈస్ ట్రూ. అది ఇది ఈ విధంగా అవుతాడు అన్నది సత్యం. కానీ ఎవరైనా ఈ ఆత్మ కంటే భిన్నంగా ఏదైనా ఉంది అని భ్రాంతి చెందితే అతడికి భయమే తప్ప ఇంకేమీ ఉండదట. ఇచ్చదంటే నువ్వు
అనేకత్వాన్ని గుర్తిస్తే నీకు ప్రపంచకానికి భేదము ఉంటే, ఉందని నువ్వు భావిస్తే అప్పుడు నీకు భయం తప్ప ఇంకేమి ఉండదట. నీకు ఇదివరకు కూడా చెప్పాను, ఇది ఒక రూమ్లో ఒక్కడ ఉన్నంత వరకు భయం ఉండదు. రెండో వ్యక్తి వచ్చిన దగ్గర నుంచి భయం ప్రారంభం అవుతుంది. అదే ఒకటి ఉన్నప్పుడు ఏమీ ఉండదు. రెండవ వస్తువు భిన్నంగా వచ్చిన దగ్గర నుంచి మనకి అన్యదాకరణంలో వెళ్ళిపోతాం, విపరీత భావాలు వస్తూ ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి భయమే. అంతవరకు హాయిగా ఉన్నవాడు భయం ప్రారంభిస్తాడు. అత్త అవ్వకముందు ఏకత్వం అనుపశ్యతి, తనే ఇల్లాలి, ఆవిడేమొచ్చి రాణి ఇంటికి. కోడలు వచ్చిన తర్వాత రెండో ప్రాణి వచ్చింది కదా, భయం భవతి. తైత్తిరీయ ఉపనిషత్తులో యజుర్వేదంలో ఇలా ఉంది, తస్మిన్ ఉదరమంతరం కురుతే, తస్మిన్ ఉదరమంతరం కురుతే తస్య భయం భవతి. ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అంటే ఏమిటి? ఉత్ అరం అల్పం, అరం అంటే అల్పం, ఉత్ అంటే కొంచెమైనా, అది ఉదరం. అంటే అంతరము భేదము, అంతరం అంటే భేదము కొంచెమైనా అల్పమైన, కురుతే పశ్యతి చూస్తే అప్పుడు నీకు కలిగేది తస్య భయం భవతి. ఇంకా అతనికి ఎవరైతే బ్రహ్మలో భేదభావాన్ని చూస్తారో, ఎవరికి ద్వైతము అనుభూతమవుతుందో, ఎవరు విషయ సంబంధ భేదాన్ని నిజమనుకుంటున్నారో అట్టి వారికి కూడా భయం తప్పదు. చెప్పారు, అక్కడ ఉంది కదా, చెప్పాడు. ఉదరమంతరం కురితే తస్య భయం భవతి. ఉదరమంతరం కురితే తస్య భయం భవతి. అలాగే ఉందన్నమాట. ఇంకా ఈ భయం అన్నది ఎప్పుడు కూడా రెండవ వస్తువు ఉన్నప్పుడే వస్తుంది. నువ్వున్నంత వరకు నిన్ను చూసి నువ్వు భయపడవు కదా. నిన్ను చూసి నువ్వు భయపడినప్పుడు, నువ్వే తప్ప ఇంకెవరూ లేరన్న భావనలు ఉన్నప్పుడు నీకు భయం రాదు. ఎప్పుడో నాడు సడన్ గా వచ్చి పడుకుంటారు, ఆ గాలి వేస్తుంది, మర్చిపోయి కిటికీ తలుపు వేయలేదు, తప్ప కొట్టుకుంటుంది. ఇంకా అక్కడి నుంచి నీకు రెండో భావం కలిగింది, అమ్మో నేనే కాదు, నీకు ఎదురు ఎవడో ఉన్నాడు, ఎవడో లేకపోతే దైవాన్ని ఉంది. రెండో భావం రాపోసరికి నీకు అంతవరకు ప్రశాంతంగా పడుకునేవాడు వేయి నిద్ర రాదు. తస్య భయం భవతి అంటే అది రెండో భావం గాని, రెండో వ్యక్తి గాని, రెండో వస్తువు గాని. ఇంకా ఒంటరిగా ఉన్నప్పుడు నీకు భయం ఉండదు కదా. నువ్వు ఇద్దరు ఉన్నప్పుడు, ఇంకో వస్తువుని భావించినప్పుడు, ఇంకో భావం నీలో వచ్చినప్పుడు నీకు భయం కలుగుతుంది. ఎందుకురా నువ్వు ఇప్పుడు భయపడుతున్నావు అంటే అక్కడి నుంచి ఎన్నో కారణాలు చెప్పుకొస్తాడు. అంటే ఆ భయానికి కారణాలు కనబడుతున్నాయి. ఇది వరకు లేని కారణాలు ఇప్పుడు ఆ భయంతో పాటు కారణాలు కూడా వచ్చాయి. కార్యకారణ జస్టిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ కారణాలు నేను భయపెడుతున్నానండి, నేను పిచ్చివాడిని అనుకుంటున్నారా, టప్ప కొట్టుకున్నాయి, మువ్వల చప్పుడు అయింది, తెల్లచీర ఎగిరింది, తెల్లచీర ఎగిరింది, మల్లెపూలు వాసన వస్తుంది, అది దెయ్యం కాబట్టి కవర్ అవుతారు. ఈ విధంగా భయం మనకి రెండో భావం ఎప్పుడైతే ఎంటర్ అయిందో దీన్ని విపరీత భావం అంటారు. ఇప్పుడు చూడండి, రోజు ఫ్యాన్ కింద పడుతున్నాను. మా కొలీగ్ ఉండేవాడు, CFO, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, నెంబర్ 2 పొజిషన్ ఉండేవాడు. వాడికి ఒక బుద్ధి ఉండేది, చీకట్లో పడుకోడు, ఎప్పుడు లైట్ వేసుకొని పడుకుంటాడు. ఏమంటే తర్వాత వాడికి విపరీత భావాలు ఎక్కువ వస్తాయి. ఇంకా అక్కడి నుంచి వాడు ఎన్ని వెర్రి వికారాలు వేచేస్తాడంటే, నేను సడన్గా వాడు రూమ్కి వెళ్తే ఏం చేస్తున్నావు అన్నాను. అంటే రావు సాబ్ మైతో తిరగేయమన్నాడు. ఎందుకు తిరగేయా? వాడు ఫ్యాన్ కింద పడుకున్నాడు,
వాడికి సడన్ గా భావం వచ్చింది, ఆ ఫ్యాన్ ఎప్పుడు బిగించారా, ఆ స్క్రూ గాని లూజ్ గా ఉందేమో, ఆ ఫ్యాన్ గాని నా మీద పడిపోతే అది ఎక్కడ పడుతుంది, ఆ స్పీడ్ లో పడితే ఈ భాగంలో పడుతుందా ఇక్కడ పడుతుందా అని ఈ చెయ్యితో ఉంటే పీకని ఎలాగైనా సేవ్ చేసుకుంటే బతుకుతాను, చెయ్యి పోయినా పర్వాలేదు అని పీకను దాచుకొని చెయ్యి దాచి వేరు వేషాలని వేస్తున్నాడు. ఏంట్రా అంటే, రావు సాబ్ ఓ ఫ్యాన్ గిరిజాయి బలికి మేరుకుంటారే అన్నాడు. పిచ్చి ఇది విపరీత భావం. అంటే మన మనసే ఊహించుకుంటుంది ఎన్నో కారణాలు, ఆ భయం కలిగించుకుంటుంది. ఇది ఎంత ఎంచత కేవలస్య భావం నుండి అనేకత్వంలోకి వెళ్ళావు. నువ్వు ఒక్కడివే ఉన్న దానికి నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఎవడో ఇక్కడ ఉన్నాడు, అది దాంతో ఈ భయాలన్నీ బయలుదేరుతాయి అంటాడు. కాబట్టి ఎక్కడ ద్వైత భావం ఉంటుందో అక్కడ భయం భవతే. శాంతి, అలజడి, ఆతృత, బాధ అన్ని పోతాను పట్ల ఇంక ఎప్పుడైతే భయం కలిగిందో నీలో అశాంతి, అలజడి, ఆతృత, బాధ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి నీకు. అంచేత బ్రహ్మకి భిన్నంగా నువ్వు ఏది భావించడానికి భయమే కలుగుతూ ఉంటుంది. 2 యదా కదా వాపి విపశ్చిదేశ బ్రహ్మణ్యనంతే అప్యణు మాత్ర భేదం పశ్యత్ తథా ముష్య భయం తదైవ యద్వీక్షితం భిన్నతయా ప్రమాదాత్. యత్తు ఏ కారణం వల్ల, ప్రమాదం వల్ల పండితుడై కూడా భయభ్రాంతుడవుతే వాడికి కూడా భయం కలుగుతుంది. వాడు పండితుడు అయినప్పటికీ కూడా కేవలస్య భావన ఉన్నంత వరకే వాడికి భయం ఉండదు. ఎప్పుడైతే వాడికి భిన్నంగా ఇంకోడు ఉన్నాడు అని తెలిస్తే వాడి భయం బయలుదేరుతుంది. అనంత బ్రహ్మంలో ఏ మాత్రము భేదభావాన్ని చూసినా వెంటనే దేనిని వేరుగా చూశాడో అతనికి అదే భయకారణం అవుతుంది. ఫ్యాన్ పడిపోతుందేమో అని ఆలోచించాను, ఫ్యాన్ పడిపోతుంది అన్నది కలిగింది, నాకు భావం కలిగింది. ఇప్పుడు నా భయానికి కారణం ఎవరండి? ఫ్యాన్. అది లేదు, ఒక్కడ పడుకున్నారు, చక్కగా బాగుంది, ఏసీ రూము, ఫ్యాన్ లేవు, అప్పుడు మొబైల్ చప్పుడు కనపడుతుంది. ఎవరో వచ్చారు, అప్పుడు వెంటనే తల కొట్టి, ఏమండి ఇక్కడ ఏమైనా మడ్రస్ గిడ్రస్ అయ్యా, ఇక్కడ దెయ్యాలు భూతాలు ఉన్నాయా మీ ఇక్కడ హోటల్లోని? మూలు చప్పుడు అవుతుందండి, మల్లెపూలు వాసన వచ్చింది, తలజీర ఎగురుతోంది. ఇవన్నీ ఊహించుకుంటాడు. అంటే వాడు ఎక్కడో చదివాడు, దెయ్యాలంటే తలజీరలు కట్టుకుంటారని, మల్లెపూలు పెట్టుకుంటారని, పెద్ద బొట్లు పెట్టుకుంటారని, మువ్వలు కట్టుకుంటారని, సందడి చేస్తూ ఉంటారని ఎక్కడో పుస్తకాలు చదివింది. ఆ భావాలన్నీ కూడా ఇక్కడ వచ్చి పడిపోతాయండి వరద. దాంతో భయం భవతి. ఇంకా శృతి స్మృతి న్యాయ సతైర్నిషిద్ధే దృశ్యే అత్ర యః స్వాత్మమతిం కరోతి ఉపైతి దుఃఖోపరి దుఃఖజాతం నిషిద్ధ కర్తా సమలిం రుచో యథా. వందల కొద్దీ శృతులు స్మృతులు, శృతులు అంటే వేదాలు, స్మృతులు అంటే న్యాయశాస్త్రాలు, శాస్త్రములు, తర్వాత అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు, ప్రకరణ గ్రంథాలు, ఇవన్నీ కూడా స్మృతులు. అంటే ఋషులు వాళ్ళ జ్ఞాపకాల్లోంచి రాసినటువంటి పుస్తకాలు అవి, స్మృతిలోంచి వచ్చినవి. దాన్ని స్మృతులు అంటారు. శృతి అంటే వేద ఆధారంగా ఉన్నది శృతి. వాళ్ళ యొక్క ఆలోచనలోంచి, వాళ్ళ యొక్క స్మృతుల్లోంచి, వాళ్ళ జ్ఞాపకాల్లోంచి ఋషులు మనకు పంపించారా జ్ఞానాన్ని, దాన్ని స్మృతులు అన్నారు. స్మృతి, శృతి, స్మృతి, పురాణ, ఇతిహాసం. మరి ఇతిహాసాలు 2, భారతము, రామాయణము, ఈ 2 ఇతిహాసాలు. ఇది ఆహా అంటే ఇది అలా జరిగిందిటండి, ఒకప్పుడు జరిగిందిట,
ఇది ఇతిహాసం. ఇవన్నీ ఏం చెప్తున్నాయండి అంటే, నాయనా భౌతిక ప్రపంచం అంతా కేవలము స్వప్నము వంటిది. భౌతిక ప్రపంచకానికి అంత ఇంపార్టెన్స్ నువ్వు ఇవ్వద్దు అని మొత్తం వేదాలు, అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, భారతం గోల్మని గొల్ల చేస్తున్నాయి. అయినప్పటికీ మా గురువు గారు చెప్పలేదు కాబట్టి నేను చదవనంటాడు. నేను ఒప్పుకోను. అది ఇంకా మన ఋషులు సెయింట్స్ అండ్ సెవెంట్స్ అంటారు. సెయింట్స్ అండ్ సెవెంట్స్, సెయింట్స్ అండ్ సెవెంట్స్ విజ్ఞానులు, సెయింట్స్ అండ్ సెవెంట్స్ ఋషులు స్వానుభవంతో, వాటి యొక్క అనుభవంతో, కుచితప్పాలు కాదు, వాళ్ళు అనుభవించి వాళ్ళ అనుభూతిలో తెచ్చుకున్న తర్వాత కనుగొని శృతి స్మృతులలో ఆ విషయాన్ని వర్ణించి నీ కోసం ఇచ్చారు. మరి అది నువ్వు నమ్మకపోతే ఎలాగండి? ఇప్పుడు నీ దగ్గర రెండు ఉన్నాయండి. ఒకటి స్మృతులు చెప్పింది నమ్ము, లేదా నీ అంతా నువ్వు పరిశోధన చెయ్యి. ఇప్పుడు వర్షములు పడుటకు భూమి సూర్యుని చుట్టూ తిరుగుటే కారణము అని ఋషి మనకి చెప్పాడు అనుకోండి, నీకు విపరీత భావం రావచ్చు. భూమి తిరగడానికినో వర్షం పడడానికి సంబంధం ఏమిటండి అని. అయితే ఋషులు చెప్పారు, నాయనా సూర్యుడి చుట్టూ తిరగడం బట్టి సూర్యుడి కాంతితోని ఆ సముద్ర జలం ఏమో ఆవిరయ్యి అది మీదకి వెళ్తోంది. మీదకి వెళ్ళినప్పుడు అవి వర్షాలు పడుతున్నాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కాలంలో పడుతూ ఉంటాయి. అందరికీ శ్రావణ మాసం ఒకే నెలలో రాదు పృథివీ మొత్తం మీద. ఏం చేదంటే భూమి సూర్యునికి ఆపోజిట్ గా ఉన్నప్పుడు అక్కడ వేడి అయ్యి అక్కడ ఉష్ణోగ్రత పెరగడం వల్ల అక్కడ ఉన్న నదీ జలాలు, సముద్ర జలాలు ఆవిరే మీదకి వెళుతున్నాయి. ఆ భూమి తిరగకుండా అలాగే ఉండిపోతే ఆ భాగం ఎడారైపోతుంది, వెనకాదంతా మంచు అయిపోతుంది. ఇంకా మనుషులు పుట్టడానికి ఇంకా వసించడానికి అవకాశం ఉండదు. అంచేత భగవంతుడు ఏం చేశాడు, భూమిని తిప్పాడు. భూమిని తిప్పుతూ తనలో తాను తిరుగుచూ సూర్యుని చుట్టూ తిరుగును. తనలో తాను తిరుగుటకు 24 గంటలు, సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు ఏడాది జరుగుతుంది. ఈ భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్లే మనకి వర్షాలు పడుతున్నాయి అని మన ఋషులు మనకి చెప్పారు. ఐ డోంట్ బిలీవ్ అంటే యూ డోంట్ బిలీవ్ ఇట్. నువ్వు అప్పుడు వెళ్ళి చూడు, వర్షం ఎక్కడి పడుతుంది, అక్కడికి వెళ్ళి చూసిరా. అది ఋషులు చెప్పింది నమ్మాలి. నమ్మకపోతే నియంత్రణ రీసెర్చ్ చేయి, నువ్వు ఋషి అయిపో, ఆ జ్ఞానాన్ని సంపాదించు, కొత్త విషయాన్ని కనిపెట్టు. అది ఈ స్మృతుల్ని నమ్మని వారు బాహ్య ప్రపంచంలో బాధలను అనుభవించడం మాత్రమే కాక అంతరంగంలో అనేకమైన ఆశాభంగాలను, నిరాశ, నిస్పృహలను, మానసిక బాధలను, నీతి లేని జీవితాన్ని గడిపే దొంగ వలె అనుభవించవలసి ఉంటుంది. మలి మ్లుచా అంటే దొంగ. అంటే తన వస్తువు కానిది రహస్యముగా బలవంతంగా పట్టుపోవడం ఇంకోటి వస్తువు, అలా పట్టుకెళ్ళిన వాడు దొంగ. వాణ్ణి మ్లుచుడు అంటారు, చోరుడు. ఆ పని చేసిన వాళ్ళనే మన వాళ్ళు ఏమన్నారు, మ్లేచ్చుడు అన్నారు. మహమ్మద్ గజని, మహమ్మద్ గోరి ఇండియాకి వచ్చి దేవాలయాలు కొల్లగొట్టి మన డబ్బులు దోచుకొని పోయారు. అంచేది వారు మ్లుచులు. ఆ మ్లుచులు ఉన్నటువంటి రాజ్యమే వాళ్ళ యొక్క సంస్కారము మ్లేచ్చులు. ఈ పదం ఇక్కడి నుంచి వచ్చింది, మ్లుచులు. అవినీతికరమైన, అనుచితమైన కర్మలు ఆచరించేవాడు చుట్టూ ప్రక్కల వారు చూపే అసహ్యాన్ని, అవమానాన్ని భరించడంతో సరిపోదు,
ఇది లేకపోయినా తీరుబడిగా కూర్చున్నప్పుడు తనలో తానే అంతరంగంలో బాధపడుతూ ఉంటాడు. వెధవ పని చేసినప్పుడు, దొంగ పని చేసినప్పుడు. ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి. ఒకడు ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్, ఒకడు దొంగ వెధవ. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకే తల్లి గంది. కానీ తలుపు కొట్టబోతలకి పోలీసు వచ్చాడేమో అని భయపడి మూలకెళ్ళిపోతాడు దొంగ. వీడేమొచ్చి ధైర్యంగా తలుపు తీసి వచ్చిన వాళ్ళు రమ్మంటాడు. ఏం చేత వీడు చేసే వెధవ పనుల వల్ల వాళ్ళలో వాడికే భయం కలిగి అనుక్షణము కూడా వాడి అంతరంగము బాధ పెడుతూ ఉంటుంది. ఎందుకు ఈ పని చేశానా? కానీ బుద్ధి ఎటువంటిది? మనసు చాలా ప్రబలంగా ఉంది కదా, బుద్ధి వీక్గా ఉంది. అది మళ్ళీ దొంగతనం చేస్తుంటాడు. చెడ్డ పని చేసేవాడు బాహ్య ప్రపంచంలోని తన అంతరంగంలో కూడా తను బాధపడుతూనే ఉంటాడు. బాహ్య ప్రపంచంలో అయితే చిచ్చి అంటారు. నువ్వు ఒంటరిగా నువ్వు కూర్చున్నప్పుడు కూడా నువ్వు పరిశీలించుకుంటే ఏమి జీవితం ఉన్నది, వాళ్ళంతా అంత హాయిగా అంత గౌరవంగా ఉన్నారు, మనం 10 మందిలోకి వెళ్ళలేకపోతున్నాం, దొంగ బతుకైపోయిన నాది. అది ఇంచేదా నువ్వు దొంగగా మారిపోయావు. దొంగగా అంటే నీకు కాని వస్తువుని నువ్వు దొంగిలించడం, స్వీకరించడం ప్రారంభించావు. నీది కాని వస్తువుని ఏది తీసుకెళ్ళినా దొంగతనమే అది. సత్యాభిసంధాన రతో విముక్తో మహత్వమాత్మీయముపైతి నిత్యం మిథ్యాభిసంధాన రతస్సు నశ్యేత్ దృష్టం తదే తజ్జదచౌర చౌరయో. అది అచౌరుడు చౌరుడు. అచౌరుడు అంటే దొంగ కానివాడు, చౌరుడు అంటే దొంగ. వీళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క మనోప్రవృత్తులు వేరుగా ఉంటాయి, వాళ్ళ భయాలు వేరుగా ఉంటాయి, వాళ్ళకి సంఘంలో లభించే గౌరవాల మీద గౌరవాలు కూడా భిన్నంగా ఉంటాయి. అది చెప్తున్నాడు ఇక్కడ. ఎవడు అజ్ఞానము నుండి ముక్తుడై నిత్య ధ్యానమగ్నుడై ఉంటాడో అట్టివాడు మహత్తరమైన ఆత్మీయతానుభవాన్ని పొందుతూనే ఉంటాడు. ఆత్మీయతను ఏమండి? కానీ ఆత్మీయతానుభవాన్ని కాదు, ఆత్మీయతానుభవాన్ని. ఆత్మీయత అంటే అందరూ కూడా గౌరవిస్తారు, నేను ఆత్మీయత చూపిస్తారు. ఆత్మీయత అంటే సుహృదయం, సుద్భావం, సుహృద్భావం నిమిత్తం చూపిస్తుంటారు. కానీ ఎవడు నిత్యము మిథ్యనే అభిమానిస్తాడో అట్టివాడు నశిస్తాడు. దొంగ అయినవాడు ఏ విధంగా ఉంటాడో, దొంగ కానివాడు ఏ విధంగా ఉంటాడో తెలుసుకుంటే ఇది బోధపడుతుంది నీకు. దొంగతనం చేస్తే ఏమవుతుంది అన్నది. అది దొంగ కానివాడు అంటే, చోరుడు అచౌరుడు అంటే సత్యాన్ని ధ్యానించేవాడు ఒకడు, మిథ్యా వస్తువుని ధ్యానించేవాడు ఒకడు. అది సత్య వస్తువుని ధ్యానించేవాడు ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, ఆత్మీయతతో ఉంటాడు. మిథ్యా వస్తువుని ధ్యానించిన వాడు ఎప్పుడు కూడా భయభ్రాంతులతోనే ఉంటాడు. ఇంకా మిథ్యా వస్తువు అంటే ద్వైతం వచ్చింది, ప్రపంచంలో పడ్డాడు. త్రికాలాల్లోని మార్పు చెందకుండా ఉండేది సత్యం. ఏమండి? దాన్ని మననం చేసేవాడు ఎప్పుడు కూడా నిత్యతృప్తుడే. ఉపాధులతో తాదాప్యం నుండి దృష్టిని మళ్లించి స్వాత్మపై దృష్టి నిలిపిన వానికి వస్తుమయ ప్రపంచము ఏ విధంగానూ బాధించలేదు. తనలో తాను ఉన్నప్పుడు, ప్రపంచంతో నాకు సంబంధం లేనప్పుడు ఆ ప్రపంచం మిమ్మల్ని ఎందుకు బాధ పెడుతుందండి? ఇతను అన్నారు, నా భార్య పోయిన తర్వాత నేను అన్ని రిలేషన్స్ కట్ ఆఫ్ చేసుకున్నానండి, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానండి. కరెక్ట్. ఒక లెవెల్ దాటిన తర్వాత నువ్వు ఊరికే బంధాలు పెట్టుకోకూడదు. పరమాత్ముని మనకు అవకాశం ఇచ్చాడు. భార్యా వియోగము పరమాత్ముని యొక్క లీలలో భాగం అని భావించాలి. ఓహో, ఒక బంధం కూడా తెగిపోయింది. ఇప్పుడు ఇంకా నువ్వు ఎక్కువ సమయాన్ని నువ్వు దాని మీద ఏమొచ్చి వెచ్చించవచ్చు, ఇంకా సాధన ఎక్కువ చేయవచ్చు.
బంధాలు లేవు నీకు ఇప్పుడు. అయ్యో హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మా వాడికి మందులు ఇప్పించాలి, సమకి టైంకి మందు ఇస్తుందో లేదా, భోజనం చేస్తుందో లేదా, ఇవన్నీ లేదు కదా. ఆ టైం కూడా ఇప్పుడు భగవద్ధ్యానంలో పెట్టావు, ఆ బంధం కూడా పోయింది. అంచేత అది బాధగా కాకుండా అది బోధగా తీసుకో. పరమాత్ముడు నీకు బోధనిచ్చాడు. అది ఎప్పుడైతే అనాత్మ వెంట పరిగెడతావో నీకు దుఃఖాలు, ఉద్రేకాలు అవి రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఎంచేత నీ కోరికలు పెరుగుతూ ఉంటాయి. నీ కోరికలతో పాటు నీ ఉద్రేకాలు, నీ యొక్క మోహము పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత నిరాశ, నువ్వు కోరుకున్నవన్నీ రాకపోతే నిరాశ. అచోర చోర, అచోరుడు ఎలా ఉంటాడు, చోరుడు ఎలాగ ఉంటాడు అన్నది మనం చెప్పుకున్నాం. యతిరసదనుసంధిన్ బంధుహేతం విహాయ స్వయమహమహమస్మిన్ త్యాత్మదృష్టైవ తిష్టేత్ సుఖయతి నను నిష్ఠా బ్రహ్మణి స్వానుభూత్యా హరతి పరమ విద్యా కార్య దుఃఖం ప్రతీతం. అది యతి. యతి అంటే సంయమశీలుడు. బంధ హేతు, సంసార బంధ కారణమైన అసత్తైన జగత్తుని విహాయ వదలు. నువ్వు జగత్తు వెనకాతరా వెళ్లకు. సాధకుడు బంధహేతువైన అనాత్మ చింతనను విడిచిపెట్టి ఈ ఆత్మను నేనే, అహం బ్రహ్మాస్మి అని సదా ఆత్మపై దృష్టిని నిలపడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా ఏమండి, బ్రహ్మము నేను ఒక్కటే గాని భేదము లేదు. జీవో బ్రహ్మైవ నా పరహ. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా పరహ. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అపర బ్రహ్మ అన్నమాట. ఈ భావము అజ్ఞానం వల్ల కలిగినటువంటి భావాలన్నీ కూడా, బాధలన్నీ కూడా నివారింపబడతాయి. ఎప్పుడైతే ప్రపంచం నుంచి దూరం అయిపోయావో నీ బాధలు తగ్గిపోతాయండి. మీ బాధలన్నీ ప్రపంచంలో ఉన్నప్పుడే. సో మీరు ఎంత డీప్ గా ప్రపంచంలో ఇన్వాల్వ్ అయిపోతే అంత గాఢంగా మీకు బాధలు వస్తూ ఉంటాయి. నీ బంధానికి కారణం అసత్చింతన, అసత్చింతన, అసత్ చింతన. అసత్యమైంది, అసత్య వస్తువు, అసత్యమైనటువంటి జగత్ మీద చింతన, జగత్ చింతన. ఎప్పుడైతే కామోద్రేకాలు మీ మనసును కప్పిపుస్తాయో అప్పుడు జీవిత పరమ లక్ష్యాన్ని మర్చిపోతాను. ఎప్పుడైతే అసద్భావాలు నీలో ఎక్కువగా ఉన్నాయో అప్పుడు సద్భావం నీలో కలగదు. ఇంకా సత్ప్రవర్తన మనకి రుచించదు. దుర్యోధనుడు అంటాడు, ధృతరాష్ట్రుడు గాంధారి కృష్ణరాయబారు అయిన తర్వాత దుర్యోధను పిలిచి, నాన్నా నువ్వు ఒప్పుకోరా సంధికి
పాండవులకి కృష్ణుడి యొక్క సపోర్ట్ ఉందిరా, ధర్మం అటేపు ఉంది, అంచేత నువ్వు ఒప్పుకోవడం మంచిది. అది కాక ఒక విషయం నాకు చెప్పారు వ్యాస మహాముని, పంచబలులు ఒకే నక్షత్రంలో పుట్టారురా. పంచబలులు బలమైన వాళ్ళు 5 ఒకేసారి పుట్టారు. అందులో ఎవడి చేతిలో ముందు చచ్చిపోతాడో మిగతా 4 కూడా వాడి చేతిలోనే చచ్చిపోతారు. అంచేత బకాసురుని భీముడు చంపాడు, కీచకుడిని భీముడు చంపాడు. నాన్న ఇప్పుడు వద్దురా, ఆ ఋషి చెప్పిన మాటల ప్రకారం ఇప్పుడు నువ్వు వాడి చేతిలో చావుంది నీకు. అంటే దుర్యోధన ఏమిటన్నాడు ధర్మ, అమ్మా చావే నిశ్చయించబడితే నేను యుద్ధం చేయకపోయినా భీముడు నన్ను వదులుతాడా అన్నాడు. అమ్మా ప్రవృత్తి మార్గం ఏమిటో నాకు బాగా తెలుసు, కానీ నేను దాన్ని వదలలేకపోతున్నా. నివృత్తి మార్గం కూడా నాకు చాలా బాగా తెలుసు, కానీ దాన్ని పట్టుకోలేకపోతున్నా. అంచేత ఎవడో నాలో ఉండి నాకు ఈ బుద్ధులు కలిగిస్తున్నాడు, వాడు ఎలా కలిగిస్తే అలా చేస్తానన్నాడు. వాడు చూడండి ఈ ఫిలాసఫీ, వాడి ధర్మం వాడిది, కరెక్టే అది, అంతే. వాడి చేత ఎవరో చేయిస్తున్నాడో వాడికి తెలిసిపోతుంది. నీ సంసార క్లేశాలన్నీ పోవాలంటే కేవల స్వభావంలో నువ్వు ఉండాలి, నీలో నువ్వే ఉండాలి తప్ప ప్రపంచంలోకి వెళ్ళకూడదు. రైట్? బాహ్యానుసంధి పరవర్ధయేత్ ఫలం దుర్వాసనామేవ తతస్తతోధికాం జ్ఞాత్వా వివేకైః పరిహృత్య బాహ్యం స్వాత్మానుసంధిం విదధీత నిత్యం. అని బాహ్య వస్తువుల మీదకి సదా స్మరించడం వల్ల వాటి ఫలితాలను అనుభవించవలసి వస్తుంది. నువ్వు ఏ బాహ్య వస్తువులు వెంట పరిగెడుతున్నావో ప్రియమోద ప్రమోదాలతో, దాన్ని అనుభవిస్తే గానీ ఆ కోరిక తీరదు. ఆ వాంఛ పోవాలంటే దాన్ని అనుభవించాలి. సో దానికోసమని ఆ వస్తువుల్ని సంపాదించడంలో, అది అనాత్మ వస్తువు కాబట్టి నీలో కలిగే భావాలు కూడా దుర్భావాలు కలుగుతాయి, సద్భావాలు కలగవు. అట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ ఇట్, అది అట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ ఇట్, అది. ఇది దుర్భావం, ఇది మదం. ఏంటి బలం కానీ బలమదం, లేదా భాగ్యమదం, లేదా కులమదం. నన్ను ఎవరు ఎదురుస్తా చూస్తాను అని బలవంతాన్ని ఆ రాజకుమారులు తీసుకొచ్చేసేవారు రాజులు వెళ్ళి. ఏమండి స్వయంవరం లేకపోయినా స్వయంవరం చాటిస్తున్న బలవంతంతో వాళ్ళు తీసుకొచ్చేవారు. ఏమండి స్వయంవరంలో రాజకుమారి నీ మెళ్ళో దండ వేసింది, అది వేసింది అనుకోండి, మా అప్పుడు ఎలా పెట్టేశారు, మీ ఆవిడ వైపు చూస్తున్నారు, దండ వేశారు కదండి. దండ వేస్తే నాకెందుకు కోపం? స్వయంవరం అంటే పెళ్లి కుమార్తెకు స్వయంగా తన భర్తను ఎంచుకునే అధికారం ఉంది. దాని ప్రకారంగా నువ్వేమో వచ్చి ఆ దండ ఏమొచ్చి నీ మెళ్ళో వేసింది. నేను నీకంటే బలవంతుడిని, నాకు వస్తువు కావాలి అంటే నీతో యుద్ధం చేస్తే నీ చంపేసా పిల్లలు పడిపోతాను. ఇదండి దుర్భావం. ఒక వస్తువు కావాలని బుద్ధి పుట్టడంతో ఆ వస్తువు నీది కానప్పుడు, ఆ వస్తువు నీకు సంబంధం లేనప్పుడు, ఆ వస్తువుతో నువ్వు సంబంధం పెట్టుకున్నప్పుడు, ఆ వస్తువు కావాలని భావం కలిగినప్పుడు అది ప్రాప్తించడానికి ఎన్ని మార్గాలనే నువ్వు వెతుకుతావు. భానుమతి దుర్యోధనుడి భార్య మనసులో కర్ణుని ప్రేమించింది. స్వయంవరంలో కర్ణుని ప్రేమిద్దాం అనుకో,
కానీ దుర్యోధనుడు బలవంతాన్ని దాన్ని లాక్కొచ్చి పట్టుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. తెలీదా మీకు ఇది? బలవంతంగా ఎత్తుకుపోయాడు భుజాల మీద పెట్టుకొని. భానుమతి స్వయంవరం అక్కడ మాట కాదు, అది ద్రౌపది కాదు, భానుమతి దుర్యోధన వైపు రండే. కానీ అది ప్రేమిస్తుంది, కానీ దాని వీడికి అర్థం అయిపోయింది. అదేమో వచ్చి కర్ణుడి మెళ్ళో దండ వేస్తుందని. అంచేత ఆ ఛాన్స్ ఇవ్వకుండా, స్నేహం పాడవకుండా ముందుగానే నేను ఎత్తుకుపోయాడు. తెలియదు, కర్ణుడు కూడా సపోర్ట్ చేశాడు. వాడికి కర్ణుడు తెలియదు కదా వాడిని ప్రేమిస్తుందని. కర్ణుడు కూడా యుద్ధం చేశాడు మిగతా రాజులతో. వాళ్ళందరినీ ఆపాడు. నువ్వు దుర్యోధను వెళ్ళిపో, దాన్ని పట్టుకొని నేను వెళ్ళి చూస్తాను వీడి సంగతి అన్నాడు. అంచేతే మిగతా భారతంలో కూడా ఇక్కడ అక్కడ ఉన్నాయి. భానుమతి కర్ణుడిని కలుసుకుంటూ ఉండేదట. అదే దొరికిపోయారు, కలుసుకుంటూ ఉండేవారట. ఇక తర్వాత ఏం చేశారు మనకు అక్కర్లేదు, కలుసుకుంటూ ఉండేవారట. కానీ అవన్నీ పట్టించుకోలేదు దుర్యోధనుడు, అంతే. ఈ వ్యవహారం అంతటి నీ బాధలకు మూల కారణం అనాత్మ వస్తువు విచారమే అని తెలుసుకుంటే అనాత్మ వస్తువు మీద వైరాగ్యం కలగాలి నీకు. విరాగస్య భావ, రాగము రహితముగా అవ్వాలి. అక్కడ రాగరహితులై ఉండాలి మీరు. మరి మీరు రాగరహితులుగా అవ్వాలంటే మీరు ఎక్కడి నుంచి తప్పుకోవాలండి? సామాబు, శరీరము, మనస్సు, బుద్ధి, ఈ మూడింటిలో నీ తాదాప్యం మానుకోవాలి. వాడు జీవుడు. సామాబు అంటే జీవుడు. ఎప్పుడైతే నీ దృష్టి బాహ్య వస్తువుల నుండి మళ్ళిందో వాళ్ళప్పుడు జీవునితో తాదాప్యం పూర్తిగా చదిస్తారు. నేను జీవుణ్ణి కాదు, నేను ఆత్మని, జీవుడు నాకు క్షేత్రము, నేను క్షేత్రజ్ఞుణ్ణి అన్న భావం వచ్చేస్తుంది. వచ్చినప్పుడు వస్తువులు చూడడం మాని ఇంక వస్తువుల వైపు వెళ్ళడు. ఉద్రేకాలతో ఊగిపోకుండా, ఆలోచనలతో అలసిపోకుండా అన్నిటి నుండి దృష్టిని మళ్లించి అంతర్ముఖులై అత్యంత శాంతితో ఆత్మనిష్ఠులై ఉంటారు. చిన్న పదాలు బాగున్నాయి కదా, ఆత్మనిష్ఠులై ఉంటారు. ఇంకా మనస్సుకి చాలా తీక్షణమైనటువంటి సునిశ్చితమైన బుద్ధి ఉంది కాబట్టి, మంచి మేధాశక్తి ఉంది కాబట్టి, దానికి ఏదైనా పని నేర్పితే ఆ పని చాలా సులువుగా, చాలా బాగా నేర్చుకుంటుంది. సో ఇంతవరకు ప్రపంచంలో తిరగడం మీరు నేర్పారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, చూడ మనసా, నువ్వు ప్రపంచంలో తిరిగి వచ్చేసి చూడు, ఇక్కడ వస్తువు ఉంది, బ్రహ్మ వస్తువు అని ఆ ధ్యానం చేస్తూ అక్కడ కూర్చో అని చెప్తే ఎంత ప్రాభవంతో, ఎంత పట్టుదలతోని ప్రపంచంలో తిరిగిందో దానికి రెట్టింపు పట్టుదలతో బ్రహ్మభావంలో ఉండుతుట మనస్సు. మనస్సుని మనం మౌల్డ్ చేయాలి, దాన్ని తిప్పాలి, దాన్ని సంస్కరింపబడాలి మనస్సు.
మనస్సుకి వేరొక మార్గాన్ని కానీ నువ్వు చూపించకపోతే ఇప్పుడు వెళుతున్న మార్గంలోనే వెళ్ళిపోతుంటుంది. అంచేత మార్గం తప్పించాలి. చేంజ్ ది డైరెక్షన్. ఎంచేదంటే మనస్సు తీగలాడితే తీగకి ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండాలి. మేము అనలేదండి బాబు, మీరు అంటున్నారు. అది మేమేమన్నా అనుకోండి, కోపాలు వస్తాయి. వనితలకు లతలకు ఆలంబనం లేకుండా వాళ్ళ ఉనికి లేదు అన్నాడు. నేను అంటలేదు అనేసారు. మార్చాం. ఏమండి అంచేత మనస్సుకి ఏదో ఒకటి ఆలంబనం ఉండాలి. ఇంతవరకు ప్రపంచక దృష్టి ఆలంబనంగా ఉండి ప్రపంచంలో విహరిస్తోంది. దాన్ని ఇప్పుడు బ్రహ్మభావంలోకి తీసుకురండి. బ్రహ్మను ఆలంబనంగా పెట్టండి. నువ్వు బ్రహ్మ గురించి విచారించు, ఈ విషయాన్ని తెలుసుకో కొంచెం అని ఆ మనస్సుకి ఏదో ఇంకో చేతిలో పెట్టాలి. మా దగ్గర భౌమిక అని ఒకడు ఉండేవాడు. నా ఫస్ట్ జాబ్లో మా బాస్గా వచ్చాడు. ఇజ్ బెంగాలీ. వాడు చాలా ఎమోషనల్ క్యారెక్టర్. సర్సిల్క్ లిమిటెడ్ ఫస్ట్ జాబ్, సిల్వర్ కాదు, 1959. అయితే అప్పుడు ఆ బాస్ ఉండేవాడు. వాడు కంటే ఎమోషనల్ క్యారెక్టర్. ఓనాడు ఏమొచ్చి వాడికి చికాకేసి ఒక లిస్టు తయారు చేసి, ఈ వీళ్ళేమో శ్రమగా పనిచేయకున్నారు, వీళ్ళు నాకు కొత్త స్టాఫ్ కావాలి, అవన్నీ రాసి చైర్మన్ దగ్గరికి వెళ్దామని తిరుగుతున్నాడు. అటు వాడు ఎంత తన్మయత్వం చెందిపోయాడంటే, మా దగ్గర వాడు ఉండేవాడు వెరీ మిస్యూస్ ఫెలో. వాడు ఏం చేశాడు, ఆ చేతిలో కాగితం పట్టుకు తిరుగుతున్నాడు కదా, వాడు అందరూ తన్మయత్వం చెందిపోయాడు. వీడు రిజిగ్నేషన్ లెటర్ రాసి ఆ కాగితాన్ని పోతే ఈ కాగితం పెట్టేశాడు. चेयरमैन దగ్గరికి వెళ్ళిపోతారు. వాట్ हैपेंड बॉम्बे क्यों नौकरी छोड़ना? अरे नहीं छोड़ना चाहता हूँ साहब, मैं तो लिस्ट लेके आया. अरे ये क्या है? తన్మయత్వం చెందిపోయాడట. అలాగే ఏంటంటే దానికి ఆ మనస్సు అక్కడ తన్మయత్వం చెందిపోయింది కదా, దానికి ఇప్పుడు అంతే తన్మయత్వం తీసుకురండి బ్రహ్మభావంలో. అదే పట్టుకుని వెళ్ళిపోతున్నాడు, చూసుకోలేదు. నటరాజన్, కరెక్ట్, నటరాజన్. ఇద్దరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డివిజన్ లో పనిచేసేవాడు. ఎక్స్పోర్ట్ అతనేమో క్లియరెన్స్ చూసేవాడు, నేనేమో వచ్చి ఆర్డర్స్ ప్లేస్ చేసేవాడు. సో మీ ఇద్దరు ఫ్రెండ్స్. आज इसको हम सबक सिखाएंगे అని చెప్పి ఆ కాగితం తీసి ఈ కాగితం పిలిచాడు చెప్పి. ఇంకా అయితేను అంటే పరమాత్మను నేను ధ్యానిస్తే, మనస్సు ద్వారా పరమాత్మను ధ్యానిస్తే నాకు పరమాత్మ లభిస్తాడు. అంతే కదా? ఆ విధంగా నా ధ్యానంతో పరమాత్మగానే నాకు లభిస్తే, ధ్యానం అనే కర్మకు ఫలం అవ్వలేదు. అది ఏదైనా ఫలము అంటే నశించేదే కదా. సో బ్రహ్మ కూడా నశిస్తాడు. అంచేత సాధన కర్మ కాదు. సాధన ఒక మానసిక కర్మ అయినప్పటికీ కూడా దాని ఫలితం నీకు అన్య వస్తువు రాలేదు. అక్కడ ఉన్న వస్తువే నువ్వు తెలియజేయబడుతుంది. అక్కడ ఉన్నదే తెలియజేయబడుతుంది. ఇక్కడ సాధన నీకు జ్ఞానవృత్తి కలిగిస్తుంది, అజ్ఞానం కలిగిస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న వస్తువు కనబడుతుంది. అంచేత పరిమితమైనటువంటి కర్మ అపరిమితమైనటువంటి బ్రహ్మ నీ ఇవ్వలేదు. తర్వాత బ్రహ్మ ఏ సాధనకి ఫలం కాదు. బ్రహ్మ బ్రహ్మే. మీరు వాడిని చేరుకోవడానికి అనేకమైన సాధనలు చేస్తున్నారు. సాధనలు చేయడం వల్ల సాధ్య వస్తువుగా అది రాలేదు, సిద్ధ వస్తువు. అది అక్కడే ఉంది. నీకు తెలియక అనేక మార్గాల్లో పరిగెడుతున్నావు.
అది అక్కడే ఉంది. ఇది ప్రాప్యస్య ప్రాప్తి, అప్రాప్యస్య ప్రాప్తి నా. పరిమితమైనటువంటి కర్మలు అపరిమితమైన బ్రహ్మని చేరుకోలేవు. నాస్తి అకృత కృతేనా పరీక్ష లోకాన్ కర్మచిత బ్రాహ్మణ నిర్వేదమాయాత్. నాస్తి అకృత కృతేనా, అధర్వణ వేదం. నాస్తి అకృత కృతేనా, కృతము వల్ల అంటే కర్మ వల్ల అకృతం మోక్షం నా లభించదు. అంటే ఎలా వస్తుందండి? ఇది సిద్ధ వస్తువు అండి, రావడం పోవడం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఉంది, అక్కడ తెలుసుకోవడమే. జ్ఞాతవ్యం, కర్తవ్యం కాదు, జ్ఞాతవ్యం. బాహ్యముఖంగా పోయే మనస్సుని సూర్యుడు అని చెప్పేశాను ఆల్రెడీ, అందుకనే స్కిప్ చేశాను ఆ పేరాన్ని. సూర్యుడు భూమి సూర్యుని చుట్టూ తిరగడం అన్నది. బాహ్యముఖంగా పోయే మనస్సును నిరోధిస్తే అది శాంతంగా ఉంటుంది. దాన్ని మనఃప్రసాద అంటారు. మనఃప్రసాదం. ప్రసాదము దుఃఖాన్ని ఇస్తుందా, సుఖాన్ని ఇస్తుందా? ప్రసాదం నీకు లభించిన తర్వాత నీకేమిటి కలుగుతుంది? ప్రశాంతత. నాకు పరమాత్మ యొక్క ఇవాళ ప్రసాదం లభించిందండి, ఆ పరమేశ్వరుడి యొక్క ప్రసాదం నాకు లభించింది. ఇవాళ ఎంత ప్రశాంతంగా ఉంటారు. ఏమీ లేదు, మీరు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేస్తున్నప్పుడు ఒకవేళ గాలి వల్ల అయినా సరే ఆ అమ్మవారి శిరస్సు మీద ఉన్న పువ్వు గారి కింద పడితే ఇంకా మీరు దొరిలేస్తారండి బాబు ఆనందంతో. అమ్మ ఇవాళ అమ్మ అబ్బా 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 అంత ఎంత వచ్చిస్తుందో దయ అమ్మ మీద. అమ్మ నా ఒళ్ళోనే కూర్చుందంట. అది అటువంటిది ప్రసాద, అది మనోప్రసాదం అంటారు. మనఃప్రసాద. మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా అయిపోతుంటారు ఎప్పుడైతే ప్రసాద దృష్టితో నువ్వు ఉంటే. ఏదొచ్చినా ఇది పరమేశ్వరుడు ఇచ్చినట్టే. ఇంకా ఈ మనస్సుని ఏ మేరకు నిరోధించగలిగితే ఆ మేరకు మనసు ప్రసన్నం అవుతుంది. ప్రసన్నమైన మనస్సులోనే ఆత్మ స్పష్టీకరణ అవుతుంది. స్వచ్ఛమైన జలంలోనే సూర్యబింబము కనబడుతుంది. తరంగరహిత జలంలోనే నువ్వు ప్రతిబింబాన్ని చూడగలవు స్పష్టంగా. కదులుతున్న నీటిలో బింబం స్పష్టంగా కనబడుతుంది నీకు. అలాగే మనస్సు కూడా నిర్మలంగా ఉండాలి. అప్పుడే నీకు ఏకాత్మ ప్రత్యయసారాన్ని చూడగలవు, అవగాహన చేసుకోగలవు, అర్థం చేసుకోగలవు, అనుభూతి చేయగలవు. ఇంకా కాబట్టి దృష్టిని వస్తుమయ ప్రపంచం వైపు పోకుండా అదుపు చేసి అంతరంగంలో అనంతము, సర్వవ్యాప్తము, పూర్ణము అయిన ఆత్మానందములో నిష్ఠ కలిగి ఉండడమే పరిపూర్ణమైన ముక్తి. ఈ విధంగా నీవు పవిత్రమైన భావంలో నిమగ్నుడివై ఉంటే అప్పుడు నీకు అంతటా బ్రహ్మమే కనబడుతూ ఉంటాడు. దృష్టిం జ్ఞానమయం కృత్వా
పశ్చేత్ జగత్ బ్రహ్మమయం. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చేత్ పశ్చేత్ జగత్ బ్రహ్మమయం. లేదు, అది ఐ థింక్ అందులో ఉంది. ఇది ఏదో గీతలోనే ఉంది, అష్టావక్ర గీత లేదా ఇంకోటి. మాయా నాటకాన్ని అది నాటకము మాయా అని తెలుసుకున్నవాడు ఆనందంగా చూస్తాడు. అది నిజమని నమ్మినవాడు ఏడుస్తూ చూస్తాడు. అది వారు ఈ మిథ్యా ప్రపంచం నాటకాల్లో, ఈ మాయా ప్రపంచంలో నిమగ్నులు ఎవరు? అంచేత వాళ్ళు రమించరు అందులో. అంచేతే నతేషు రమతే బుధ గీత. నతేషు రమతే బుధ గీత 5వ అధ్యాయం. నత్వహం తేషు తే మయి, అది కూడా గీత 7వ అధ్యాయం. అక్కడ ఇచ్చాడు, నత్వం తేషు తే మయి, నేను వాటిలో లేను, అవే నాలో ఉన్నాయి. ఈ విషయమే 3 రోజులు చెప్పుకున్నాం, అర్థం అవ్వలేదు, బుర్రకెక్కలేదు మీకు. ధర్మ గారు దాని మీద క్వశ్చన్ వేశారు. 3వ రోజు అర్థమైంది. అది ఇక్కడ నేను వాటిలో లేను, అవి నాలోనే ఉన్నాయి. సింపుల్ క్యాచ్ పాయింట్ ఏమిటంటే ఇందులో బుల్లెట్ పాయింట్, పరిమితము అపరిమితము, పరిచ్ఛేదము అపరిచ్ఛేదము. పరిమితము అపరిమితంలో ఉంటుంది కానీ అపరిమితము పరిమితంలో ఉండలేదు. వస్తువు అంటే పరిమితం అయిపోయింది. అంచేత అవన్నీ నాలోనే. నేను అనంతుడు, కానీ అనంతుడైన నేను ఒక వస్తువులో ఉండలేను. అది అక్కడ అర్థం. అవన్నీ నాలోనే ఉన్నా, నేను ఇందులోనే లేను అంటే దాని అర్థం అక్కడ పరిమితమో అపరిమితమో, పరిచ్ఛేదమో అపరిచ్ఛేదమో. అదండి ప్రపంచక వస్తువులన్నీ జ్ఞానిని ఆకర్షించడానికి వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వేరే అజ్ఞాన మనస్సు తనంతా తానే వస్తువుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. జ్ఞాని చుట్టూ వస్తువులు తిరుగుతాయి, అజ్ఞాని వస్తువుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఏది బెటర్ చెప్పండి? పట్టుకోకుండా ఏకాగ్రతను ఉన్నాడు, వాడు చూస్తాడు, అందుకే జ్ఞానం అయ్యాడు. సింపుల్ తేడా చెప్పండి, మీకు చూపిస్తాను. గెస్ట్ మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, మీరు ఎలా ఉంటారు? మీరు గెస్ట్ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉంటారు? అంతే తేడా, వెరీ సింపుల్. దొండకేమనండి బెండకేమనండి మాట్లాడడానికి వీల్లేదు. ప్రసాద్ బావా ఇక్కడ నేర్చుకున్నంత అక్కడ వరదర మీద వచ్చి పడిపోతుంది జ్ఞానం ఆ విస్తరణ దగ్గర కూర్చున్నప్పుడు. ఇంకా ముక్తి అంటే ఏమిటండి?
ఏమీ లేదు. తానే ఆనందంగా శాంతితో ప్రతి వస్తువుని తిలకించడం. సాక్షిభావం. చూస్తూ ఉండండి, అలాగే విచారిస్తూ ఉండండి, చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో. ఆయన ఆనందించండి. అయ్యా, మీకు అనాత్మ వస్తువు నుండి దృష్టిని మళ్లించి ఆత్మనిష్టలో గాని పెట్టగలిగితే అది మాత్రమే నీకు పరిపూర్ణమైన శాంతిని ఇస్తుంది. మళ్లించకుండా అది కావాలి ఇది కావాలని ప్రయత్నం చేస్తే అది రాదు, ఇది రాదు. ఆనందం అందులోని లేదు, ఇందులోని లేదు. నెక్స్ట్. కహ పండిత సంసద సద్వివేకీ శృతి ప్రమాణ పరమార్థదర్శి జానన్ హి కుర్యాద అసతో అవలంబం స్వపాత హేతో శిశువన్ముముక్షు. పండిత సన్. సన్ అంటే ఏ పండితుడే పండితుడు అయినను రెండు వస్తాయి. అంటే సన్ ప్రత్యయము క్రియాశీలం, క్రియను తెలియజేస్తుంది. సన్ అని వాడుతూ ఉంటారు. అంటే ఒక నామవాచకం వాడి దాని పక్కన క్రియ సన్ ధాతు గాని వాడితే అక్కడ జరుగుతుంది. అయింది కదా, అయినప్పటికీ ఇలాగ వస్తుంది అన్నమాట సన్ ధాతు. పండితుడు ఆత్మానాత్మ వివేకము కలవాడు, వేదాలను ప్రమాణముగా నమ్మేవాడు, ఆత్మపై దృష్టిని నిలిపేవాడు, సాధకుడు, ముముక్షువు అయినవాడు ఏ విధంగా శిశువు వలె తన పతనానికి కారణమైన అనాత్మచే ఆకర్షింపబడతాడు. ఎలా ఆకర్షింపబడతాడు? బడడు. అనాత్మపై అతనికి ఏ విధంగా కోరిక కలుగుతుంది? కలగదు అని అర్థం. అదండి ఇక్కడ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఏమిటంటే ఆత్మనిష్ఠలో ఉండి జ్ఞానం ఎంతో బుర్రకి ఎక్కించుకున్న తర్వాత పరోక్ష జ్ఞానం అనుకోండి, మనకి శాస్త్ర జ్ఞానం తెలుసు, విషయం ఏమిటో మనకు అర్థమైంది, ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మనలో మనం ఉండడానికి. జన్మలో రావచ్చు, వచ్చే జన్మలో రావచ్చు, బట్ సాధన జరుగుతోంది. ఇటువంటి వాడి కోరికలు తగ్గించుకుంటూ పోతాడు. వాడికి కోరికలు, అనవసరమైన కోరికల మీద వెళ్ళడు. మనకి ఎందుకు అనవసరం, అవి లేకపోయినా మనం బతుకుతున్నాం లేదా, అంతకంటే ఎందుకు అని హోర్డింగ్ నేచర్ ముందు తగ్గాలండి. ఈ హోర్డింగ్ నేచర్ ఉందే అది పక్షి లక్షణం, సంచయనం. ఊళ్ళో చెత్త అంతా మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఇంట్లో పడేసుకుంటూ ఉన్నాం. ఛాయాదేవి లేదు, గుండం గదిలో ఛాయాదేవి ఆ పెట్టి ఓపెన్ చేస్తే అందులో పాత బ్రష్లు, విరిగిపోయిన చెంచాలు, అంటే ఎందుకైనా పనికి వస్తాయని ఉంచుకోవచ్చు. ఇదండి దీన్ని సంచయనము అంటారు. అది పక్షి బుద్ధి. ఆ బుద్ధి ఉన్నవాడికి ఎప్పుడు శాంతం లభించదు. నీకు అవసరం ఎంత ఉంటే అంతే. ఇవాళ రాజుకు నాకు అదే దెబ్బలాట. కూడా 2 పెసరట్లు తీసుకొచ్చాడు, నేను తిన్నాను, పారిపోతున్నాడు, కాలర్ పట్టుకున్నాను, తీసిపోయి ఇక్కడి నుంచి ఒక పెసరట్టు. నేను ఒకే పెసరట్టు తింటాను, ఉప్మా కూడా నాకు. వాడు వదలడం రేపు నత్తికుడు, నేను వెళ్ళాము బయటకు అన్నా. సో మనకు అక్కర్లేనప్పుడు జబర్దస్త్ ఎందుకు పోనీ ఉండండి, మళ్ళీ తర్వాత ఆకలిస్తామో చూద్దాం, కక్కుతుంది. సో మనకి అవసరం ఎంత మట్టుకో అంతవరకే నువ్వు తీసుకో. అనవసరమైన విషయాల వైపు మనం వెళ్ళొద్దు. అనవసరం అతను మంచి భావన చేశాడు, కానీ కడుపు నాది కదా, వస్తువు నీదైనాను.
కడుపు నాది పాడవుతుంది, వాడి కడుపు పాడవద్దు. 2% దిక్తే అంటే నా జాగ్రత్తలో నేను ఉండాలి. ఏమండి, చంటి పిల్లడు లాంటి వాడు చంటి పిల్లలాగా ఉండకూడదు. వాడికి అవసరం ఉన్నా లేకపోయినా 3వ పెసరట్టు తింటే నాకు బాత్రూంలోనే కూర్చోవలసి వస్తుంది అన్న భావం కూడా, దానికి కూడా భయపడకుండా ఇప్పుడు ప్రస్తుతం తొక్కేద్దాం తర్వాత చూద్దాం అంటే వాడి బాధలు తప్ప కదా. అలాగే చంటి పిల్లడు వాడికి ఏమిటో తెలియదు పాపం, అక్కడ ప్రకాశిస్తుంటుంది దీపం, వెళ్ళి దాన్ని పట్టుకుపోతాడు. అది పట్టుకుంటే కాలుతుందనే జ్ఞానం వాడికి లేదు. అది పట్టుకుంటే కాలుతుందనే జ్ఞానం మనకు వచ్చింది కాబట్టి మనం దాన్ని ముట్టుకోం. వాడికి ఇంకా జ్ఞానం కలగలేదు, అనాత్మ వస్తువు మీదకే వెళ్ళిపోతున్నాడు వాడు. అంచేత వాడు పట్టుకుంటాడు. పట్టుకుంటే వాడికి బాధ తప్పదు. ఆ విధంగా జ్ఞాని అయిన వాడు అంతర్ముఖుడు అవుతాడు కాబట్టి వాడికి బాధలు తక్కువగా ఉంటాయి, బాహ్యముఖంగా ఉన్న వాడికి బాధలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇక్కడ పాయింట్. తర్వాత ఒక్క పండితుడైతే చాలదు, పండితుడు వివేకి అయి ఉండాలి. ఆత్మ అనాత్మ వస్తు విచారణ చేసే శక్తి ఉండాలి వాడిలో, అది వివేకి. ఒట్టి పాండిత్యం పనికిరాదు. దానివల్ల వివేకం కావాలి. ఎవరు లేరు, గంట ఎంచేదా అది మీకు శంకరాచార్య వారు భగవంతులో చెప్పారు, ముక్తయే నతు ముక్తయే. ఇవన్నీ దేనికి కంకణాలు? ముక్తయే నతు ముక్తయే. ఈ సువర్ణాభరణాలు ఇంతవరకు వేసుకుంటారే కంకణాలు, మీ కంకణాలు, వాళ్ళకి ముక్తి ఎక్కడో ఉంటుంది. ఎంచేత అంటే ముముక్షు క్షణిక ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వడు. వాడు అనాత్మ వస్తువుల్ని, ప్రాపంచిక వస్తువుల్ని ఎప్పుడు కూడా కోరడు. సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉంటాడు. ఎంచేత వాడికి అవి స్వప్న జగత్తు. స్వప్నంలో చూసిన జగత్తెంతో ఇది కూడా అంతే వాడికి, జ్ఞానికి. ఏమండి, ప్రపంచం కూడా అంతే వాడికి. చూడండి, మనము కలగన్న తర్వాత ప్రస్తుతం మీరు ఫ్రీగా ఉన్నారు కాబట్టి అక్కడ భార్యాబిడ్డలు ఉన్నారనుకోండి, మీరు ఫ్రీగానే ఉన్నారు, మీరు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు కాబట్టి అక్కడ ఇంకో భార్యాబిడ్డలు ఉన్నారండి. ఆ భార్యాబిడ్డలకి మెలకు వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని ఎలా పెంచాలని తాపత్రం పడి, వాళ్ళకి బీటెక్ సీట్ ఎలా తెప్పించుకోవడం తాపత్రం పడి, వాళ్ళకి బీమా చేయించి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని చేస్తావా? అది కళని తెలిసిపోతుంది కదా. కళని తెలిసిన తర్వాత తాపత్రం పడతావా? పడం కదా. అలాగే జ్ఞానికి ఒకసారి ఇది కళ అని తెలిసిన తర్వాత ఇంకా ప్రపంచ విషయాల మీద తాపత్రం పడ్డవాడు. కాదండి, కళ తెలిసినా కూడా తాపత్రం పడుతుంది. ఏమండి, స్వప్న జగత్తుకి భిన్నంగా దూరంగా వారికి వేరే ఉనికి ఉండదని తెలియని మూర్ఖుడు ఈ పనులను చేస్తుంటాడు. స్వప్న పిల్లలకి, స్వప్న భార్యకి ఇక్కడ ఇన్సూరెన్స్ బీమా తీసుకుంటాడు. ఇది కూడా స్వప్నమే కదా. అంతే. మిమ్మల్ని ఉదాహరణగా తీసుకున్నాను మొత్తానికి. అందుకని మీ ఆవిడ వెళ్ళిపోయారు. ఇంకా వాడికి వస్తు లక్షణంగా తెలియకపోతే నువ్వు అమ్మో దాని వెంట మనం వెళ్ళకూడదని తెలియదు.
నీకు ప్రపంచం ఏంటి నీకు అర్థమైంది కాబట్టి జ్ఞానికి అంటే వెళ్ళడు, వేస్ట్ అని. అదే చంటి పిల్లడు ఉన్నాడు అనుకో, ఆ పక్కన ఈ పాము వెళ్తుంది అనుకో, చేత పట్టుకుంటాడు. వాడికి తెలియదు అది పాము అని. అది కుడితే చచ్చిపోతాడని కూడా తెలియదు పాపం బాలక్. సో బాలుడికి ఆత్మానాత్మ జ్ఞానం ఏది లేదు కాబట్టి వాడికి ఆత్మానాత్మ ఒకలాగే కనబడతాయి. వాడికి ఆ భేదం తెలియదు అని పట్టుకుంటాడు. వేరే పాము భయంకరమైంది, విషపూరితమైంది, ప్రాణహాని అని ఆ బాలుడికి తెలియదు. ప్రపంచ విషయాలు నీకు ముక్తికి దూరం చేస్తాయి, నరకంలో పడేస్తాయి, జనన మరణాల్లో పడేస్తాయి అన్న విషయం వాడికి తెలీదు. తెలిస్తే నువ్వు వాటి వెంట వెళ్ళావు. అలాగే జ్ఞానికి ఇవన్నీ తెలుసు. అది పాము, దాన్ని పట్టుకోకూడదు. ఇది ప్రపంచకము, పాముకి ప్రపంచకానికి తేడా లేదు. ఏమండి? సో ఇక్కడ విషం ఉంది, ఇక్కడ ఎక్కడ ఉందండి? నోట్లోనే ఉంది. మనిషికి నిలువెల్లా విషమే. అటువంటి మనుషులందరూ ప్రపంచంలో ఉన్నారు. అంటే వాడు ఎప్పుడు కాటు వేస్తుంటాడో తెలీదు. అంటే మనకి ఎప్పుడు భయంలోనే ఉంటాం. వీడేం చేస్తాడు, వాడేం చేస్తాడు, వాడేమనుకుంటున్నాడు, వీడేమనుకుంటున్నాడు. మన జీవితం కూడా నాశనం అయిపోతుంది. అనాత్మ వస్తువులు అని పరిగెట్టినప్పుడు మనకి ప్రశాంతత అనేది ఉండదు మనలో. ఎప్పుడు ఏదో ఆలోచనే, వాడేం చేస్తాడు, వీడిని ఏం చేస్తాడు, వీడికి ఏం చేయాలి, వాడికి ఏం చేయాలి, ఎత్తు పై ఎత్తులు, జీవితం అంతా అలా అయిపోతుంది. నిజంగా మన చుట్టూ ఉన్నవాడు వాళ్ళే. సో మనం పట్టించుకుంటే మన బాధలు పెరుగుతాయి. పట్టించుకోకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమి లేదు. సో విత్డ్రాల్ సిండ్రమ్ నువ్వు డెవలప్ చేసుకో. ప్రాపంచిక విషయాల నుండి విత్డ్రా అయిపో. విత్డ్రా అవడం అంటే ప్రపంచం వదిలేసి ఎక్కడికో పారిపోవడం కాదు. ఏం చేత? ప్రపంచం లేని స్థలమే లేదు నువ్వు పరిగెట్టడానికి. ఎక్కడికి వెళ్తే అక్కడే ప్రపంచం ఉంది. ప్రపంచం అంటే నీకు భిన్నంగా ఏ వస్తువు కనపడినది ప్రపంచమే. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలండి? ప్రపంచంలోనే ఉండు. ప్రపంచకాన్ని నీలో ప్రవేశింపు చేయకు. అంతే. బోటు నీటిలోనే ఉంటుంది, ఆ నీరు బోట్లోకి రాకూడదు. ఇంకా స్వపాత హేతు అదండి. ఇంకా ఏమవుతుందంటే అనాత్మ వస్తువులు వెళ్తే స్వపాత హేతువు. స్వపాతము అంటే నీ పతనానికి హేతువు కారణం. పాతము అంటే పడిపోవడం కిందకి. పతః స్వపాత అంటే నీ యొక్క పతనానికి హేతు ఎవరండి? అనాత్మ వస్తు మోహం. అటువంటి సాధకుడు బాలుని వలె ఎప్పుడూ ప్రవర్తించడు. తల్లి దూరంగా ఉన్నప్పుడు శిశువు ఒక్కడు ఉంటే పాము పక్క నుంచి వస్తే అది ఆట వస్తూ ఉంటుంది, దాన్ని పట్టించుకుంటాడు. అది పాపం తెలీదు. వస్తుమయ ప్రపంచము నుండి పూర్తిగా దృష్టిని మళ్లించిన స్థితే పరిపూర్ణమైన ముక్త స్థితి. బహిర్నిరోధ పదవీ విముక్తే. ఇందులోనే 336 శ్లోకంలో చెప్పాడు. బహిర్నిరోధ, బహిర్ముఖం కాకుండా ఉంటే. దేహాది సంసక్తి మతోన ముక్తి ముక్తస్య దేహాద్య విమత్య భావః సుప్తస్య నో జాగరణం న జాగ్రతః స్వప్నస్తయోర్భిన్న గుణాశ్రయత్వాత్. శరీరాభిమానం కలవాడికి ముక్తి అన్నది క్వశ్చనే లేదు. శరీరాభిమాని, నేను శరీరిని అనుకున్న వాడికి ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా ముక్తి లేదు. అంటే భేదభావము ఉన్నవాడు, దేవుడు వేరు జీవుడు వేరు అన్న భావం ఎన్ని యుగాలుంటే
అన్ని యుగాలు నీకు ముక్తి లేదు. చాగయ్య, రామకృష్ణ పరమహంస వీళ్ళంతా కూడా ఆఖరి దశలో గురుముఖంగా ఏకత్వ జ్ఞానాన్ని సంపాదించి తరించిపోయారు. రామకృష్ణ పరమహంస తోతాపురి వచ్చాడు లాస్ట్ స్టేజ్లో, అమ్మే పంపించింది తోతాపురి, బ్రహ్మజ్ఞానం చెప్పాడు. చాగయ్య జీవితం అంతా పాటలు పాడుతూ కూర్చున్నాడు, రామా 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 అంటున్నాడు. అవసాన కాలం వచ్చింది, అనుమానం వచ్చింది ఇంక పోతానని, రామా ఇక నాకు ఓపిక లేదు, తీసుకుపో నాకు ముక్తి ఇచ్చి అన్నాడు. ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ చాగయ్య అన్నాడు. ఏమిటంటే, నాయన చూడు, నీ జీవితం అంతా నువ్వు వేరు నేను వేరుగానే నువ్వు భావించావు, మన ఇద్దరిలో ఉన్న ఆత్మ ఒకటే అనే భావం నీకు కలగలేదు ఇప్పటికి. అంచేత ఆ భావం కలిగించుకుంటే గానీ నీ ముక్తి లేదన్నా. అప్పుడు సన్యాసించి వాళ్ళ అన్నగారి దగ్గర బ్రహ్మజ్ఞానం ప్రాప్తించుకొని అప్పుడు తరించిపోయాడు. సన్యాసించండి ప్రపంచాన్ని వదిలేసుకొని ఇంకే భావం లేకుండా ఉండడానికి. సన్యాసం అంటే వదిలిపెట్టుట. సమ్యక్ న్యాసము సన్యాసము, పూర్తిగా వదిలిపెట్టడం. ఇంకా శరీరంతో పూర్తిగా తాదాత్మ్యం చెందినవాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆ బోర్డే చూస్తూ ఉంటాం. ఇవాళ మెను ఏమిటి, కూర ఏమిటి, పచ్చడి ఏమిటి, ఏమండి ఈ శరీర పోషణ కోసం ఇంకా లేకపోతే ఇక్కడ కిట్టపోతే ఇక్కడ నచ్చపోతే పైన తెప్పించుకొని లేదా అంటే పొట్లాలు తెప్పించుకొని ఈ తాపత్రయంగా దేనికంటే శరీరం పోషించుకోవడం. ఇక దీనికి ఏమో వచ్చి డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ బట్టలు, ఈ వ్యవహారాలన్నీ. దీనివల్ల ఏమవుతుందంటే శరీర పోషణలోనే నీ సమయం అంతా వృధా అయిపోతుంది. యదృచ్ఛ లాభ సంతుష్ట. సపోజ్ నీకేం లేదు, ఎవడో తీసుకొచ్చి వేశాడు తిని, నువ్వు ప్రత్యేకంగా ప్రయత్నించవు దానికోసం, నువ్వు దాని వెంట పరిగెట్టదు. యదృచ్ఛ లాభ సంతుష్ట. నీకు కళ్ళలో ఎవరో ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి, ఎవరో ఇవాళ ఏమొచ్చి ఎవరో తరఫు నుంచో భోజనాలు పెట్టారు, స్వీటు హాటు ఎక్స్ట్రా చేయించారు, తినే. అంతేగా నాకు రోజు స్వీట్ అండ్ నాటు కావాలి. ఏమండి నిన్న సండే చేశారు, ఈ సండే ఏం చేస్తారు? ఈ సండే ఏమి లేదు సారీ అన్నారు. ఏంటంటే అమ్మలక్కలందరూ డిసైడ్ చేశాక శుక్రవారమే కావాలని. అదే ఆదివారం శుక్రవారం అయిపోయింది. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఆదివారం ఇల్లే. అదండి. అంచేత ఏంటంటే మనకి దాన్ని జానం పెట్టుకోవద్దు. వస్తే తిని, ఎవడైనా పంపించాడో ఓకే తిని, ఎవడైనా పండు వేశాడో తిని. నాకు పండే కావాలని మాత్రం తాపత్రం పడవద్దు. అది మోహం కింద వస్తుంది. ఏమండి మోహానికి కోరికకి తేడా ఏంటంటే, కోరిక లేకుండా మనిషి ఎవడో ఉంటాడు. ప్రతి బతుకున్న వాడికి కోరిక ఉంటుంది, కానీ అది లేకపోతే నేను బ్రతకలేను అన్నది మోహం. అది ఉండకూడదు. సుషుప్తిలో ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థ కూడా లేదు. నకంచన పశ్యతి స్వప్నం, నకంచన కంచన పశ్యతి స్వప్నం. అక్కడ స్వప్నం కూడా చూడను, అది సుషుప్తి అంటేను. ఏమండి ఆ సుషుప్తిలో జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థ లేదు. జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థ లేదు, స్వప్నావస్థలో సుషుప్తావస్థ లేదు. ఒక అవస్థలో ఉన్నప్పుడు మిగిలిన రెండు స్థితులు కూడా గోచరించావు. ఇదే విధంగా నా శరీరాన్ని నేను తెలుసుకుంటున్నప్పుడు దాని ద్వారా బాహ్య ప్రపంచాన్ని మాత్రమే చూడగలుగుతున్నాను. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు నేను స్వప్నావస్థను చూడలేకపోతున్నాను. స్వప్నావస్థలో ఉన్నప్పుడు సుషుప్తి అనుభవాన్ని పొందలేకపోతున్నాను. ఒక జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడే ఇవి కనబడుతున్నాయి, ప్రపంచం అంతాను. అంటే ఒక అవస్థలో ఉండి అది గోచరిస్తోంది, ఇంకో అవస్థలో అది లేదు. ఒక అవస్థలో ఉండి ఇంకో అవస్థలో లేకపోతే దాన్ని ఏమిటంటారు? మిథ్యా.
దేనికి ఆది అంతముందో, ఆది అంతములు దేనికి ఉందో, దేనికి ఆది అంతము ఉన్నాయో, ఆది అంతములు దేనికి ఉన్నాయో అది భ్రాంతి, అది భమ. ఆదావంతే యన్నాస్తి వర్తమానేపి తత్తథ. మాండుకోపనిషత్తు. ఆదావంతే యన్నాస్తి. మాండుక్యం గౌడపాదులు. ఆదావంతే యన్నాస్తి వర్తమానేపి తత్తథా. అది వర్తమానం కూడా లేదనే భావించవయ్యా. స్థూల శరీరం ద్వారా వ్యవహరిస్తుంటే నేను జాగ్రత్త అవస్థలో ఉన్న విశ్వుణ్ణి. అదే స్థూల శరీరం నుండి విడబడి సూక్ష్మ శరీరం ద్వారా స్వప్నావస్థలో ఉన్నప్పుడు తైజసుణ్ణి, నా కారణ శరీరంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సుషుప్తావస్థలో ప్రాజ్ఞుణ్ణి. ఈ విధంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో తాదాత్మ్యం చెంది నేను వ్యవహరించే ఈ మూడవస్థలు దేనికి అవే ప్రత్యేకంగా భిన్నంగా ఉంటాయి. ఈ మూడవస్థలకు అతీతంగా ఉన్నప్పుడే తూరీయావస్థ ఉందే, నాలుగో అవస్థ. అదయ్యా నేను. మారేవి నేను కాదు, మారంది నేను. అనంత శాంతికి నిలయమైన ఆనంద స్వరూపమైన అనుభవాన్ని తన స్వరూపంగా గుర్తించి జ్ఞానికి అంతులేని బాధలకు కారణమైన ఈ శరీరమే నేను అనే భావము ఎలా కలుగుతుంది? అంటే ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మృత్తికేత్యవ సత్యం, మన్నే సత్యము. వాచారంభణో వికారం నామధేయం, వాచారంభణం వికారో నామధేయం. మృత్తికేత్యవ సత్యం. యజుర్వేదం నామధేయం. అదండి ప్రపంచకము. వాచారంభణం నామము రూపము, అభిధానము అవిధేయము, వాచ్యము వాచకము. ఏమండి? క్షేత్రము క్షేత్రజ్ఞుడు, విషయీ విషయాలు. ఈ రిలేషన్స్ లో, ఈ బంధాలతో ఈ ప్రపంచం అంతా నీకు కనబడుతోందండి. ఇవన్నీ కూడా మారుతున్నాయి. కానీ ఇవన్నీ మారుతూ ఇలా ఉండడానికి ఏదో ఒకటి మారకుండా ఉంది. అది సత్య వస్తువై ఉండాలి. ఏది సత్యమో అది నువ్వే. ఎంచేత సత్యము త్రికాలాబాధితం, నువ్వు కూడా త్రికాలాబాధితం అనివే. సో త్వమేవ బ్రహ్మ తత్వమసి. ఒకే సమయంలో ఒకే వ్యక్తిలో ముక్తి రక్తి ఒకేసారి కనబడవు. అంతే కదా? అదే చెప్తున్నాడు. నీకు రక్తి కావాలా, ముక్తి లేదు. ముక్తి కావాలా, రక్తి లేదు. ఏదో ఒకటే పట్టుకో. రక్తి పట్టుకుంటున్నారు కదా, గుడ్. ఆ రక్తిని కత్తితో నరకమన్నాడు. అంచేత ఇదంతా కూడా ఈ 9 శ్లోకాలు కేవలము ఆత్మ అనాత్మ, జ్ఞాని అజ్ఞాని, వాటి యొక్క మనోస్థితుల గురించి చక్కగా చెప్పారు ఇక్కడ. సో ఇప్పుడైనా సరే మనం అంతా ఏం చేయాలంటే అనాత్మల మీదకి వెళ్ళే మన మనస్సుని ఆ పరుగుల్లో కొంచెం మార్పు తీసుకురావాలి. పూర్తిగా మారడం కష్టం అనుకోండి మనకి.
బట్ కొన్ని మార్పులు రావాలి. స్లో 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 చేయాలి ఆ స్పీడ్ని. చెప్తాను. అది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. అనువర్తించాను. ఓకే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.